ఓం శ్రీ సాయిరామ్. భక్తి అంటే వేద శాస్త్రముల యందు, తల్లిదండ్రుల యందు, గురువుల యందు, పెద్దల యందు, భగవంతుని యందు పూజ్యభావము కలిగి ఉండుటే భక్తి. భక్తుడు అనగా భగవంతుని మార్గంలో ప్రయాణము చేసేవాడే భక్తుడు. అందరూ భక్తులు కాదు. గీతలో కూడా చెప్పేశాడు, భగవంతునికి ప్రీతికరమైన వాడే భక్తుడు. ఇది నిజంగా జరిగినటువంటి ఒక యథార్థ గాథ. గుజరాత్లో పూర్వం ఐఏఎస్ లాంటిదే ఐసిఎస్ అని ఉండేది. ఒక మెరిట్ స్టూడెంట్ అక్కడ యూనివర్సిటీలో ఐసిఎస్ పాస్ అయ్యాడు. అతని పేరు త్రివేది. ఇక్కడ అయిన తర్వాత అతనికి లండన్లో ట్రైనింగ్ పంపించారు. ఆ త్రివేది అనే వాడికి చాలా మెరిట్ స్టూడెంట్, గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తూ పంపించారు. అక్కడ కొన్నాళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత మన భారతదేశానికి బయలుదేరడానికి రెడీగా ఉంటే అక్కడ పరిచయం అయినటువంటి కొంతమంది మిత్రులు, అయ్యా ఇక్కడ ఒక మహా ఆధ్యాత్మికవేత్త ఒక అతను ఉన్నాడు, అతని పేరు మ్యాక్స్ ముల్లర్. చాలా తెలివైన వాడు, మంచి ఆధ్యాత్మికవేత్త. మరి చాలా మంది అతన్ని దర్శించుకోవడానికి వెళ్తుంటారు. మరి ఎలాగా మీరు భారతదేశానికి వెళ్ళిపోతున్నారు కదా, ఒక్కసారి అతన్ని దర్శించుకొని మీరు భారతదేశం వెళ్ళండి అని చెప్పి అక్కడ మిత్ర బృందం అందరూ కూడా చెప్పారట. మరి ఎందుకని ఒక్కసారి అతను దర్శించుకుందామని వెళ్ళి ఒక స్లిప్ పంపించాడు. ఐ త్రివేది ఫ్రమ్ ఇండియా, ఐ వాంట్ టు మీట్ విత్ యూ జస్ట్ ఫ్యూ మినిట్స్. కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను, దర్శించుకోవాలనుకుంటున్నాను. ఒక స్లిప్ ఇచ్చి పంపించాడు. అప్పటికి అతను వేదాలని, సంస్కృతంలో ఉండేటటువంటి వేదాలని ఇంగ్లీష్లోకి అనువాదం చేస్తున్నాడు, ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. అతనికి కొన్ని సంస్కృత పదాలు అర్థం కావటం లేదు, కొన్ని అనువాదం కరెక్ట్ అయిన పదాలు దొరకటం లేదు. వాటి కోసం అతను గాఢంగా ఆలోచిస్తున్నాడు. అయ్యో, ఇటువంటప్పుడు భారతదేశం నుంచి ఎవరైనా వచ్చి ఈ పదాలకు సరైన అర్థం చెప్తే ఎంతో బాగుండునో కదా అని ఆలోచిస్తున్నాడు. ఈలోగా ఈ స్లిప్ వచ్చింది, త్రివేది ఫ్రమ్ ఇండియా అని. అబ్బా, నా జటిలమైనటువంటి సమస్యను పరిష్కారం చేయడానికి ఎవరో అద్భుతమైన వ్యక్తి వచ్చారు. త్రివేది అంటే 3 వేదాల్లో ఇతను పండితుడిలాగా ఉన్నాడు, ఇతను నాకు సరి అయినటువంటి అర్థాన్ని చెప్పగలడని చెప్పి వెంటనే అర్జెంటుగా రమ్మన్నాడు. కూర్చోబెట్టాడు, యోగక్షేమాలన్నీ అడిగాడు. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారంటే అన్ని వివరాలు చెప్పండి. నేను భారతదేశం నుంచి వచ్చాను, మాది గుజరాత్ రాష్ట్రం. అది ఏం చేశాను? నేను ఐసిఎస్ పాస్ అయ్యాను. ఐసిఎస్ పాస్ అయ్యవా, వెరీ గుడ్. అయితే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావు అన్నాడు. ఏం చేస్తానండి, ఐసిఎస్ అంటే చాలా పెద్ద ఉద్యోగం, నేను ఒక జిల్లా కలెక్టర్ అవుతానండి. జిల్లా కలెక్టర్ అవుతావా, వెరీ గుడ్. నెక్స్ట్ వాట్ కెన్ యూ డూ? తర్వాత ఏంటవుతావు అన్న. ఏమిటవుతానండి, జిల్లా కలెక్టర్ అయిన తర్వాత జిల్లాను పరిపాలిస్తాను. నెక్స్ట్ ఏం చేస్తావంటే వెంటనే నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా, పెళ్లి చేసుకుంటాను. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాను? తర్వాత ఏం చేస్తానంటే పెళ్లి అయిన తర్వాత 1, 2, 3 అంటే సంతానం, పిల్లలు పుడతారు. ఓహో, పిల్లలు పుడతారా? తర్వాత ఏం చేస్తాను? పిల్లలతో హాయిగా కాలక్షేపం చేస్తాను. తర్వాత ఏం చేస్తాను? తర్వాత ఏం చేస్తాను బాబు, 55 సంవత్సరాలు అయిపోతే రిటైర్ అవుతాను అన్నాడు. రిటైర్ అవుతావా 55 సంవత్సరాలకే? తర్వాత ఏం చేస్తావు అని అడిగారు. ఏం చేస్తావు? తర్వాత ఏం చేస్తావు? హాయిగా భార్య పిల్లలతో హాయిగా కాలక్షేపం చేస్తాను. తర్వాత ఏం చేస్తావు అన్నాడు. తర్వాత ఏంటవుతాను? ముసలోడు అవుతాను అన్నాడు. తర్వాత ఏం చేస్తావు అన్నాడు. తర్వాత ఏం చేస్తాను బాబు, వచ్చిన తర్వాత ఏం చేస్తావు అన్నాడు. ఓర్ మహాప్రభు, సచ్చిన తర్వాత ఏం చేస్తానో నాకు తెలియదు అన్నాడు. అదే తెలుసుకోవాలన్నాడు. ప్రతి మానవుడు కూడా ఈ దేహం ఉన్నప్పుడే నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వచ్చాను, ఏం చేస్తున్నాను, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలంటే ప్రతి ఒక్కడు కూడా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మనం వెళ్ళాలి. కనుక ఈ జీవితాన్ని లౌకికముతో పాటు ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా మనం గడపాలి. మన జన్మ పరంపర తెలుసుకోవాలి, మన జన్మని సార్థకత చేసుకోవాలని చెప్పి ఎన్నో ఆధ్యాత్మిక బోధనల్ని ఆ మ్యాక్స్ ముల్లర్ ఈ త్రివేదికి తెలియజేయడం జరిగింది. ఏదో త్రివేది అని పేరు వస్తే 3 వేదాలు మహా పండితులు అనుకున్నాను, నీ దగ్గర నేను అర్థాలు తెలుసుకుందాం అనుకుంటే నీకు ఏది తెలియనట్లు ఉందని చెప్పి ఒక అద్భుతమైనటువంటి గుణపాఠాన్ని ఆ త్రివేదికి ఆ మ్యాక్స్ ముల్లర్ చెప్పాడట. మనము కూడా మనకు తెలిసిందనగా ఏమాత్రం చాలా తక్కువ, మనకన్నా తెలియంది ఎంతో మహాసముద్రంలా ఉంది. అంచేతను మనం ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా. ఓం శ్రీ సాయిరామ్.